అయితే మదన్ మోహన్ తన భార్య శాంతి కేసు గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి నోటంట ఇప్పుడు ఎక్కువగా పలుకుతున్న మాట ఇదే. అయితే మదన్ మోహన్ కి విజయసాయి రెడ్డి ఎందుకు అంత డబ్బు ఇచ్చాడు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటున్నాయి. అసలు ఎందుకు అంత డబ్బు ఇచ్చి ఉంటారు, ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మదన్ గారికి విజయసాయి రెడ్డి గారు డబ్బు ఇచ్చారు అని అంటున్నారు. అసలు డబ్బు ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఇచ్చి ఉంటారంటారు? ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇచ్చారో లేదో అనేది మాత్రం ఎక్కడ క్లారిటీ లేదు. అసలు మదన్ మోహన్ అనే వ్యక్తి మీరన్నట్టు తన భార్యని తనే బదనాం చేసుకునేలాగా, తన సంసార జీవితాన్ని రోడ్డు మీద పెట్టుకునేలాగా ఎందుకు అలా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకెవరు పోతిన సుభాష్ రెడ్డి అంట, విజయసాయి రెడ్డి గారంట, తర్వాత XYZ ఇంతమంది పేర్లు వస్తున్నాయి. ఈ అన్ని పేర్లు విన్న తర్వాత ఒక విధంగా అమ్మాయి క్యారెక్టర్కి మచ్చ తెచ్చేలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒక మహిళని పట్టుకొని ఈ విధంగా బయటికి మాట్లాడటము, ఆమె నిజంగా తప్పు చేసిందా చేయలేదా, లేదంటే నిజంగా ఈ వ్యవహారాలను నడిచాయి లేదా అనేది ఎవరికి తెలియదు. కేవలం మదన్ మోహన్ అనే వ్యక్తి మాత్రమే ఒక లేఖ రాస్తే ఆ లేఖలో ఈ పేర్లన్నీ పొందుపరచబడ్డాయి. ఇవన్నింటిని బేస్ చేసి చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు సేఫ్, కొన్ని రోజులకి ఇది మర్చిపోతాం, వీళ్ళు సేఫ్ వాళ్ళు సేఫ్ ఉంటారు. బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ పరంగా మాత్రం వీళ్ళందరూ ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఆవిడ ఎందుకు పైకి తెర మీదకి రావట్లేదో తెలియట్లేదు. ఒకట్లేండి, ఒకవేళ వచ్చినా వీళ్ళందరూ కాకుల్లా గద్దలా పొడుచుకు తింటారేమో భయం కూడా రాకపోయి ఉండొచ్చు. అయితే మదన్ మోహన్ చెప్పే వ్యవహారాలన్నీ కూడా ఎట్లా వింత వింతగా అనిపిస్తున్నాయి, మరోవైపు నమ్మేలా కూడా అనిపిస్తున్నాయి. 2022 జనవరిలో ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయిన వ్యక్తి 22 సెప్టెంబర్లో వచ్చిన తర్వాత ఆమె బిడ్డకి జన్మనిచ్చింది. IVF ద్వారా జన్మనిచ్చిందా, లేదా విజయసాయి రెడ్డి గారిని కలిశాక వచ్చిందా, లేదంటే సుభాష్ రెడ్డి గారిని కలిశాక, ఏమీ తెలియదు ఎవరికి. ఆ లెటర్లో వాళ్ళ పేర్లతో పాటు విజయసాయి రెడ్డి గారి పేరు కూడా పెట్టారు. మిగతా వాళ్ళు ఎవరూ తెలియదు కానీ విజయసాయి రెడ్డి గారు ఒక బాధ్యత గల ఎంపీగా ఉన్నారు, పైగా ఒక గ్రేట్ ఆడిటర్, ఒక మంచి లెజెండరీ, అంటే ఒక పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉండే వ్యక్తి. సో ఆయన మీద ఎందుకంత ఆరోపణలు వస్తున్నాయి ఏంటని తెలియదు. మరోవైపు విజయసాయి రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను నా మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు, నా మీద ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఒక ఛానల్ పెట్టి వాళ్ళు బండారం బయట పెడతాను అంటున్నారు. మరోవైపు మదన్ మోహన్ ఏమంటున్నాడు, నిజంగా మీరు తప్పు చేయకపోతే DNA టెస్ట్కి సిద్ధమా, DNA టెస్ట్లో మీరు కాదని తేలితే మీకు నిజంగా క్షమాపణ చెప్తాను అంటున్నాడు ఆయన. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది? ఈవెన్ అతని భార్య దగ్గర కూడా ఆయన అరెస్ట్ చేసి అసలు ఏంటి, నీకు ఎలా ఈ గర్భం రావడానికి కారణం ఎవరు ఏంటి అంటే ఆవిడ రకరకాల పేర్లు చెప్తూ XYZ అని పేర్లు చెప్తూ విజయసాయి రెడ్డి గారి పేరు కూడా చెప్పారంటున్నారు. మరోవైపు మదన్ మోహన్ అనే వ్యక్తికి వెనక బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోతే ఎంత ఓపెన్గా, ఎంత ధైర్యంగా విజయసాయి రెడ్డి గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? గతంలో విజయసాయి రెడ్డి గారు కూడా మదన్ మోహన్కి చాలా ఏదో ఒక సందర్భంలో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారన్నట్టుగా ఆల్రెడీ అధికార పక్షంలో అభియోగాలు నోపుతున్నారు. ఎవరో కాదు, మన ఆనం వెంకటరమణారెడ్డి గారు విజిలెన్స్ ద్వారా దీనికి ఎంక్వైరీ చేయించాలి, గతంలో మదన్ మోహన్కి ఈయనకి ఏం లావాదేవీలు లేకపోతే ఇన్ని కోట్లు ముట్ట చెప్తారు. సో ఆ ధైర్యంతోనే మదన్ మోహన్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారేమో అనే సందేహాన్ని అయితే వెలుగుచున్నారు. అవి అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒకదానికొకటి వస్తూనే ఉన్నాయి. బట్ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదు. అంటే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన అరెస్ట్ అయినప్పుడు కొన్ని రకాల కేసుల్లో A2గా ఆయన పేరు పెట్టడం చూసామో తప్ప విజయసాయి రెడ్డి గారిని ఎప్పుడు ఇటువంటి యాంగిల్లో చూడలేదు. అంటే ఈయన కావాలనే ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహం ఒక వెర్షన్. ఇంకో వెర్షన్లో వైసీపీలో గతంలో ఉన్న మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ కొంతమంది ఇట్లాంటి అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, అమ్మాయిలతో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడింది యూట్యూబ్లో మనకి ఆడియో లీక్స్ కూడా వచ్చాయి, చాలా సందర్భాలు చూసాం. సో అట్లాంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈయనకు కూడా మనకు తెలియని ఒక వెర్షన్ ఉందేమో, దొరకనంత వరకు దొరికితే దొంగలు అన్నట్టుగా ఈయనకు కూడా ఉందేమో, లేదంటే అంత ఇదిగా ఉండదు అనేది ఒక అంశం. బట్ విజయసాయి రెడ్డి ఇప్పుడు DNA టెస్ట్కి వచ్చేయండి అనగానే ఎవరు వెళ్ళిపోరు కదా, దానికి కోర్టు ద్వారా అయితే కానీ ఎవరు చెప్పలేం. సో ఈవిడ కూడా గతంలో విజయసాయి రెడ్డి గారిని కలిశాను, ఆ తర్వాత 2-3 సార్లు ఆయన కలవడం జరిగింది,
ఏదో పర్సనల్ వర్క్ మీద కలిశారు. తర్వాత ఈయన గట్టిగా మదన్ మోహన్ తన భార్య శాంతికి గట్టిగా అడిగినప్పుడు ఆయన ఏజ్డ్ పర్సన్, ఆయన సరేలే రేపు మాపు ఇది అయిపోతే ఆయన తాలూకు ఆస్తులు మనకే ఇది అవుతాయి కదా, అందుకే నేను ఆయనతో చనువుగా ఉన్నాను అని తన భార్య చెప్పిందని ఆయన మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు అదే మాట కదా. సో ఈ అన్ని యాంగిల్ చూస్తుంటే అసలు విజయసాయిరెడ్డి గారి చుట్టూ ఏం జరుగుతుంది? ఆయన్ని ఉచ్చులో బిగించే ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఆయన చుట్టూ ఆయనకి చెందిన వ్యక్తులే గోతులు తవ్వుతున్నారా అనేది తెలియట్లేదు. ఒక వెర్షన్లో ఆయన సొంత పార్టీకి చెందిన వాళ్ళే గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు, నెంబర్ 2 స్థానం కోసం ఇలా చేస్తున్నారనే వెర్షన్ కూడా ఒకటి ఉంది. ఇంకోవైపు అధికార పక్షం వాళ్ళు ఏమి చేస్తున్నారా అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే అధికార పక్షం వాళ్ళు ఇప్పటికేం చర్యలు అయితే ఎవరి మీద తీసుకోవట్లేదుగా. ఇతనికన్నా దారుణంగా బిహేవ్ చేసిన వాళ్ళు, ఇతనికన్నా దారుణంగా నోరు పారేసుకున్న వాళ్ళని కూడా ఎంతవరకు అధికార పక్షం చర్యలు తీసుకోలేదు. బట్ అధికార పక్షం ప్రస్తుతానికి అంత ప్రభుత్వ అభివృద్ధి మీద, క్యాపిటల్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది తప్ప ఇటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలకు కూడా ఏం దిగలేదు. మరి రెండో వెర్షన్లో సొంత పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, ఇతని బదనాం చేయడం వల్ల, ఇతనికి పరువు తీయడం వల్ల, అవమానపరచడం వల్ల ఎవరికి ప్రయోజనం అనే దాని మీద కూడా ఒక కోణంలో ఆలోచిస్తే, సరే ఇతను 2019లో వైసీపీ ప్రభుత్వం రావడానికి ఇతను కూడా కొంత కారణం, ఇతను యొక్క వ్యూహ రచనలు, ఇతని యొక్క ఆలోచన విధానం వల్ల కూడా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది 2019లో. బట్ 2024లో ఎందుకు పోయిందంటే ఇతను కీలకమైన లేరు, వేరే వ్యక్తి ఎవడో వచ్చాడు దానివల్ల కూడా పోయిందనే వార్తలు కూడా వైసీపీ శ్రేణులు ఎక్కువగా రావడం. సో వైసీపీకి చెందిన కీలకమైన వ్యక్తి ఎవరో ఇతన్ని వెనక్కి లాగితే ఖచ్చితంగా ఆ ప్లేస్ మనం రీప్లేస్ అవుతుంది కదా అనే ఉద్దేశంలో ఆ కీ రోల్ పోషించే వ్యక్తి ఎవరో నెంబర్ 2 కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. అంటే జనరల్గా ఎలా అనుకుంటామంటే, రాజుగారు పెద్ద భార్య మంచిది అని పొగడారు అనుకోండి, చిన్న భార్య మంచిది కాదన్నట్టే వెళ్తుంది జనాల్లోకి. అరే ప్రతిసార్లు ఆవిడని పొగుడుతున్నారు, మనల్ని పొగడట్లేదు, సో ఆవిడకి ఏదో మచ్చ అంటిద్దాం, వాడి మీద బుర్ర జల్లుదాం, అప్పుడు ఆవిడ వెనక్కి లాగితే మనమే కదా ప్రేయట్. అప్పుడు ఏమంటారు, పెద్దయి కానీ పెద్దంతో పోల్చితే ఇంక చిన్నదయ్యే బెటర్ రా అని అనిపించుకోవాలని ఎవరో సొంత పార్టీ ఓలే ఈ విధంగా చుట్టూ గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మేబీ